హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఏంటంటే ప్యార్ ప్రేమ కళ్యాణం. అయితే ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఈ తమిళ్ మూవీ నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా మూవీ ఎలా ఉంది? ఇది ఒక డీసెంట్ కామెడీ డ్రామా మూవీ. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అలాగే ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, కానీ కాస్త ఎక్స్పోజింగ్ చిన్న చిన్న రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. ఇవి ఇబ్బంది లేదనుకుంటే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఎలాన్ ఒక జాలీ ఫ్రెండ్లీ దుబాయ్ రిటర్న్ కుర్రోడు. అయితే పాపులర్ సోషల్ మీడియా క్రియేటర్ అయిన పవితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి పీటల మీద పవికి ఒక ఆలోచన వస్తుంది. అమ్మాయి మాత్రమే పెద్దయ్యాక తన ఇల్లు వదిలేసి అత్తారింటికి ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నిస్తూ తన భర్తనే తమ ఇంటికి వచ్చి ఉండాలని కోరుతుంది. ఎలా అత్తారింట్లో ఇల్లు చూసుకునే భర్తగా మారిన తర్వాత ఎదురైన నవ్వులు, డ్రామా, అనుబంధాల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్, కథానాయకుడు అత్తారింట్లో సర్దుబాటు అయ్యేందుకు పడే తిప్పలు, అత్తగారితో వచ్చే చిన్న చిన్న గొడవలు మొదటి భాగంలో మంచి కామెడీను అందిస్తాయి. ఇంకా ఎలా నటుడుగా తొలి చిత్రంలోనే కామెడీ టైమింగ్తో పర్వాలేదు అనిపించాడు. ఇంకా సాన్వి మేఘన మరియు రాధిక శరత్ కుమార్ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు. అలాగే యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినోదాత్మక సీన్స్ను మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాలోని మైనస్ పాయింట్ కొత్తదే అయినా సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి డ్రామా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంకా జెండర్ రోల్స్ మార్చడం అనే మంచి సామాజిక అంశాన్ని కామెడీగా నెట్టుకొచ్చారు తప్ప అసలైన ఎమోషనల్ కనెక్షన్ను క్లైమాక్స్లో అసలు బలంగా చూపించలేకపోయారు. అలాగే యోగుబాబు, ఎంఎస్ భాస్కర్ వంటి సీనియర్ కామెడీ యాక్టర్స్ ఉన్నప్పటికీ బలమైన సీన్స్ ఇవ్వలేదు. ఫైనల్గా ఈ సినిమా చూశాక నా అభిప్రాయాన్ని సింపుల్గా చెప్పాలంటే, రొటీన్కి భిన్నమైన పాయింట్తో సాగే ఒక ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ సినిమా ఇది. పెద్దగా అంచనాలు లేకుండా లైట్ హార్టెడ్ కామెడీ మూవీ చూడాలనుకునే వారికి వీకెండ్లో ఒకసారి ట్రై చేయవచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి 2.75/5. ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్ వర్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.